ధ్యానించుకుంటాము. వాక్యము కొరకు ఆసక్తితో దేవుని సన్నిధిలో ఏందండి కనిపెట్టండి. దేవా నాతో మాట్లాడండి, మా జీవితాన్ని ఆశీర్వదించండి అని దేవుని వాక్యము కొరకు దాగముతో మనం దేవుని సన్నిధిలో కనబడాలి. ఎందుకంటే ఆయన వాక్యము ఏందండి ఎప్పుడు కూడా మన దగ్గర వ్యర్థంగా రాదు. హల్లెలూయా. మన జీవితంలో ఏదో ఒక కార్యాన్ని జరిగించుటకే దేవుడు తన వాక్యాన్ని మన జీవితంలో పంపిస్తాడు. హల్లెలూయా. కనుక వాక్యానికి ఏందండి విధేయత చూపించి ఆయన వాక్యానికి మనం లోబడేటప్పుడు ఖచ్చితంగా దేవుడు తన వాక్కులో చెప్పబడిన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈ పూట మన ధ్యానము కొరకు యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుకుంటాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వాక్యము. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి అయిన యెహోవాను దేవునికి సూచనలుగాను మహత్కార్యముగాను ఇజ్రాయేలు మధ్య ఉన్నాము. చాలా చూడండి, ఈ వాక్యము కుటుంబాన్ని గురించి అద్భుతమైన ఒక అనుభవాన్ని తెలియజేస్తుంది. ఒక కుటుంబము ఆ దేవుని దృష్టిలో ఎలా ఉండాలి, ఒక కుటుంబము సమాజంలో ఎలా ఉండాలి, ఒక కుటుంబము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలనేది ఈ భక్తుడు ఏందండి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. నేను నాకు అనుగ్రహించిన పిల్లలు అనగా కుటుంబము సూచనలుగాను మహత్కార్యముగాను ఉండాలి. హల్లెలూయా. అందరిలాగా ఒక కుటుంబ జీవితం కాదు, ఒక ప్రత్యేకమైన ఒక కుటుంబం. హల్లెలూయా. అందరూ ఎలా కనబడుతున్నారో అలాగనే నేను కనబడేవాడుగా ఉండకూడదు, నా కుటుంబం కనబడేదిగా ఉండకూడదు. నా కుటుంబాన్ని గురించి చెప్పబడే సాక్ష్యము విద్యాసంగా ఉండాలి. నా పిల్లల గురించి చెప్పబడే సాక్ష్యము విద్యాసంగా ఉండాలి. నా బ్రతుకుని గురించి చెప్పబడే సాక్ష్యము అది విద్యాసంగా ఉండాలి. నా కుటుంబము ఎదుట వాళ్ళకి సూచనలుగాను ఉండాలి, ఒక గుర్తింపుగా ఉండాలి, ఒక మాదిరిగా ఉండాలి అని ఈ భక్తుడు కోరుకుంటున్నాడు. అదే అంటున్నాడు, నేను వరకు కాదు, నేను వరకు సూచనలుగాను మహత్కార్యముగాను ఉంటే సరిపోదు. ఆయన చెప్పే మాట, నోట్ చేసే మాట ఏం తెలుసా? నేను ఎవరండి? యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు. హల్లెలూయా. నేను కనిన పిల్లలు, నేను ఒక తండ్రిగా లేకపోతే ఒక భర్తగా ఎలా సూచన క్రియలుగాను మహత్కార్యముగాను ఉండాలో అలాగనే ఏందండి దేవుడు నాకు అనుగ్రహించిన భార్య కూడా అదే స్థాయిలో, దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలు కూడా అదే స్థాయిలో. ఇది దేవుని దృష్టిలో దైవికమైన కుటుంబము. హల్లెలూయా. అందుకే బైబిల్ భార్య భర్తని మాట్లాడేటప్పుడు భర్త ఎవరంట? శరీరానికి శిరస్సై ఉన్నాడు. సంఘానికి క్రీస్తు ఎలా శిరస్సై ఉన్నాడో దేహానికి పోల్చబడిన భార్యకి భర్త ఎలా ఉన్నాడంట? మీరేగా చెప్పాలి, ఎలా ఉండాలి? మీ భర్త మీకు ఎవరండి? శిరస్సు. హల్లెలూయా. మీ భాషలో తల. హల్లెలూయా. తలై ఉన్నాడు, శిరస్సై ఉన్నాడు. నేను దేవుడు నన్ను శిరస్సై నియమించాడని భర్త ఈ వంగి ఉన్న కాలర్ని ఎలా చేయకూడదండి? ఇది పొరపాటు. హల్లెలూయా. చాలా భర్తలు ఇదే, ఏంది అరుస్తున్నావు? నేను తల.
వీడికి మొత్తం బైబిల్లో తెలిసిన వాక్యం ఇది ఒకటే. ఆవు అంటే "ఏయ్ నేను శిరస్సు" అంటాడు, లోబడు అంటాడు. అంటే శిరస్సే ఉంచాడని అక్కడ గర్వించుటకు కాదు, అది పొరపాటు. అది దేవుడు కుటుంబ వ్యవస్థని నియమించిన ఆ క్రమానికి వ్యతిరేకంగా ఆయన నడుచుకుంటున్నాడని అర్థం కాదు. శిరస్సై నియమించాడని అక్కడ హెచ్చింపుకు స్థలము లేదు, గర్వానికి స్థలము లేదు. పదే పదే నేను శిరస్సు సరే, శరీరానికి కొంచెం వేరుగా శిరస్సుని పెట్టేస్తే దానికి ఏమంటారండి? శరీరం లేకుండా శిరస్సుకి ఏ పని లేదండి. హల్లెలూయా. దేవుడు ఎంత సర్వ జ్ఞాని అంటే భార్యాభర్తని ఎంత అద్భుతమైన ఒక అనుభవంలో పోల్చి మాట్లాడుతున్నాడు. భర్త శిరస్సు, హల్లెలూయా, భార్యని శరీరముతో పోల్చాడు. అనగా తల లేకుండా ఇప్పుడు శరీరం వరకు వెళ్తే ఎలా ఉంటాయండి? ప్రైజ్ లార్డ్ సిస్టర్, ఆమేన్, ఎలా ఉన్నారు అంటారా? ఏందండి? తల లేకుండా ఈ శరీరానికి ఏ లేదండి, అందం లేదు. హల్లెలూయా. అలాగనే శరీరం లేకుండా ఒట్టి తల వరకు కనబడినా ఏందండి? అది రెండు అమర్చబడిన స్థలములో అలా ఐక్యపడి ఉన్నప్పుడే అది ఒక పరిపూర్ణత వస్తుంది. అక్కడ ఒక అందం వస్తుంది, అక్కడ ఒక గౌరవం వస్తుంది. అప్పుడే దేవుడు ఆశించిన ఆ ఉద్దేశము, ప్రణాళికని దేవుడు నెరవేర్చగలుగుతాడు. తల వేరుగా ఉంటే, శరీరం వేరుగా ఉంటే దేవుడు ఉద్దేశించిన కార్యాన్ని ఆ కుటుంబంలో చేయలేడు. అందుకే రక్షణ లేని భర్త విషయమై భార్య ఎక్కువ ప్రార్థించాలి. ఏం ప్రార్థించాలి? ప్రభువా, కుటుంబం అంటేనే భార్య భర్త కలిసి ఉన్నప్పుడే అది ఒక పరిపూర్ణ కుటుంబంగా అవుతుందయ్యా. అప్పుడే ఆ కుటుంబంలో మీరు తన చిత్తముని, ప్రణాళికని మీరు నెరవేరుస్తున్నారు. అది ఆశీర్వాదంగా కనబడుతుంది, అది దైవికమైన కుటుంబముగా కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో కుటుంబాన్ని గురించి చెప్పబడిన ఆశీర్వాదాన్ని పూర్తిగా అనుభవించగలుగుతారు. ఆ అనుభవానికి ఇప్పుడు భర్త రాకుండా ఉన్నాడయ్యా, మీరు రక్షించండి. ఈ ఆత్మీయ దేగముతో నా భర్తను ఒక ఆత్మీయ శిరస్సుగా నియమించండి అని భార్య ఒక ప్రార్థన అయి ఉండాలి. రక్షించబడిన ఈ దేగముతో ఆ తల రక్షించబడి, ఆ భర్త రక్షించబడి అలా కనెక్ట్ అయ్యేటప్పుడు అక్కడ ఒక మహిమ వస్తుందండి, అక్కడ ఒక దైవికత వచ్చేస్తుంది, అక్కడ ఒక తృప్తి వచ్చేస్తుంది. అక్కడ ఆ కుటుంబము ఏందండి? వాక్యముతో కనెక్ట్ అవుతుంది. హల్లెలూయా. ఈ తల, ఈ దేగము అనగా రక్షించబడిన భర్త, రక్షించబడిన భార్య, ఆ ఐక్యత, ఆ కలిసిమెలిసి ఆ దేవుల్లో జీవించే ఆ జీవితము వారు కడుపులో పుట్టే పిల్లలు కూడా సూచనలుగాను మహత్కార్యములుగాను మారుతారు. హల్లెలూయా. చాలా ముఖ్యం. ఈ అనుభవానికి భార్య భర్త రానంత వరకు పిల్లలు ఎదుగుదల్లో సమస్యే. హల్లెలూయా. గనుక పిల్లలు సూచనలుగాను మహత్కార్యమాగను ఈ దైవికమైన కుటుంబములో రెండో ముఖ్య పాత్రము పిల్లలు. వారు అక్కడ రావాలంటే తలైన భర్త, దేగమైన భార్య ఏందండి? దైవికతలో, వాక్యము నేర్పించే పద్ధతిలో వారు రావాలి. అందుకే కుటుంబాన్ని గురించి మనము నేర్చుకొని వస్తున్నాం. హల్లెలూయా. ఈ పూట కూడా ఈ వాక్యములో నుండి మరో కార్యాన్ని నేర్చుకుంటాం. చెప్పండి,
మన కుటుంబము దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? సూచనలుగాను మహత్కార్యముగాను. నేను వరకు ప్రార్థిస్తే సరిపోదు, భర్త వరకు ప్రార్థిస్తే సరిపోదు, వారి ఇరువురు ప్రార్థించాలి. అంతవరకు సరిపోదు, ఆ అనుభవానికి పిల్లలు కూడా రావాలి. హల్లెలూయా. ఆ కుటుంబాన్ని గురించి బైబిల్ చెప్తుంది, సియోనులో నివసించే సైన్యములకి అధిపతి అయిన యెహోవా వలనే సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉండునుగాక. ఎంత అద్భుతం అండి! పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కుటుంబ పాత్రము చాలా ముఖ్యమైనది. కుటుంబాన్ని గురించి దేవుడు విస్తారంగా దేవుడు ఏందండి మనకి రాసి ఇచ్చాడు. భక్తుల జీవితాన్ని ఉదాహరణంగా మాదిరిగా మన ముందు ఆయన ఏందండి ఉంచి ఉన్నాడు. ఆ అనుభవాన్ని వినేటప్పుడల్లా మనలో ఒక ఆత్మిక ఆశ, ఒక ఆత్మిక తపన, దాంతో దేవుడు ముందు వెళ్ళి కన్నీటితో, దేవా ఈ అనుభవం నా కుటుంబానికి కావాలయ్యా, ఈ అనుభవంలో నేను కుదవై ఉన్నానయ్యా. ఒక రక్షించబడిన భర్త, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కుటుంబాన్ని గురించి రాయబడిందే. దాంట్లో భర్తని గురించిన ఆ దైవికమైన కార్యాన్ని ధ్యానించేటప్పుడు భర్త దేవుడి సన్నిధిలో వెళ్ళి, దేవా ఈ విషయంలో నేను బలహీనంగా ఉన్నానయ్యా, ఈ విషయంలో నేను కొదువై ఉన్నానయ్యా, ఈ విషయంలో నా బాధ్యతని నేను నెరవేర్చట్లేదు అయ్యా, నాకు కృప చూపించండి అని ప్రార్థించాలి. ఈ కుటుంబ వ్యవస్థను గురించి ధ్యానించేటప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఆ స్త్రీలని గురించి దేవుడు రాసిచ్చాడే, దానిని ధ్యానించేటప్పుడు స్త్రీలు ఆ అనుభవాన్ని ధ్యానించేటప్పుడు తాను ఎక్కడ బలహీనంగా ఉన్నారు, ఏ విషయంలో తప్పిపోయి ఉన్నారు, ఆ అనుభవాన్ని దేవుడి ముందు తీసుకుని వచ్చి, దేవా నన్ను కూడా ఇలా మార్చండి ప్రభువా, నేను ఈ వాక్యానుసారంగా ఒక భార్యగా ఉండాలయ్యా, ఈ అనుభవానికి నేను రావాలి, నాకు కృప కావాలని ఏడవాలి, ప్రార్థించాలి. ఇలాగనే కుటుంబము కట్టబడింది. మనుషుల చేత కుటుంబం కట్టబడదు, ధనము చేత కుటుంబము కట్టబడదు, అధికారము చేత కుటుంబము కట్టబడదు, పంచాయత్ చేత కుటుంబం కట్టబడదు, దేవుని దయ చేతనే ఒక కుటుంబం కట్టబడిద్ది. ఎందుకంటే కుటుంబాన్ని నిర్మించింది ఎవరు చెప్పాలి? దేవుడు. పురుషుడుగాను స్త్రీగా వారిని సృష్టించి వారిని భార్య భర్తగా దేవుడు జతపరిచాడు. ఇది మొదలుకొని మీరు ఇరువురు కాదు ఒకే దేగమై ఉన్నారని ఒక కుటుంబాన్ని అద్భుతంగా ఆత్మీకంగా ఏందండి నిర్మించింది దేవుడు. గనుక రిపేర్ వచ్చేటప్పుడు ఎక్కడ వెళ్ళాలి చెప్పరే? ఆ షోరూమ్కే వెళ్ళాలి. ఐఫోన్లో డ్యామేజ్ వచ్చిందంటే ఎక్కడ వెళ్ళాలండి? ఐఫోన్ షోరూమ్కే వెళ్ళాలి. శాంసంగ్కి ప్రాబ్లం వచ్చిందంటే శాంసంగ్ షోరూమ్కే వెళ్ళాలి. హోండాలో ప్రాబ్లం వచ్చిందంటే హోండా షోరూమ్కే వెళ్ళాలి. హోండా బైక్ మీరు కొంటారు, హీరో షోరూమ్కి సర్వీస్కి వెళ్తే ఎలా మాట్లాడరే? అంతేనా? నా మాట మీకు అర్థమవుతుందా? ఈరోజు కుటుంబము పతనమవుతుంది, కుటుంబానికి విలువ తగ్గిపోతుంది, కుటుంబము స్థిరపడట్లేదు. కారణం ఏం తెలుసా? దానిని స్థిరపరచుటకు, బాగు చేయుటకు, కట్టుటకు ఎన్నో సొంత ప్రయత్నాల్లో ఈరోజు వెళ్తున్నారు. దానిని నిర్మించిన వాడి దగ్గర రావట్లేదు. హల్లెలూయా. దానిని బాగు చేసేవాడు దగ్గర రావట్లేదు. అప్పటి వరకు తిరుగుతానే ఉండాలి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. నిర్మించిన వాడి దగ్గరే సమాధానం ఉంది. ఆమెన్ చెప్పండి. సొల్యూషన్ ఉంది. కనుక మన సూచనలుగాను మహత్కార్యముగాను మన జీవితము ఉండాలంటే లేఖనము మనకి నేర్పించే ఆ పద్ధతికి, ఆ అనుభవానికి అప్పగించుకోవాలి. ఇక్కడ భర్త చెప్పకూడదు,
లోబడమన్నారు, నువ్వు వెళ్ళు చెప్పకూడదు. ఇక్కడ భార్య అనకూడదు, నువ్వు శిరస్సు కాదా, నీకు అన్ని తెలుసు అంటున్నావుగా, నువ్వు వెళ్ళు. లేదు, ఎవరు వాళ్ళు తన బాధ్యతని నెరవేర్చేవారుగా ఆ వాక్యానికి తనని మార్చుకోవటానికి దేవుడి ముందు రావాలి. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. ప్రతి వస్తువుకి ఒక్కొక్క షోరూమ్ ఉంటాయి, కానీ కుటుంబము స్థిరపరచబడాలంటే, కట్టబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ఇక్కడ రావాలి. ఆమేన్ చెప్పండి. వాక్యము ముందు రావాలి, దేవుని సన్నిధికి రావాలి, ఆయన పాదములో వచ్చి కూర్చోవాలి. ఆయన అద్భుతంగా కడతాడు. ఆయన కట్టే కుటుంబము ఎలా ఉంటాయంట? సూచనలుగాను మహత్కార్యముగానే ఉంటాయి. లేకపోతే కుటుంబము ఒక పక్కన తాస్పాము, మరొక పక్కన దానికి ఆపోజిట్ ఎవరండి? మింగేస్. ఇంకా చేసేది ఏ లేదు. కోర్టు, కేసు, పోలీస్, పంచాయత్, ఇటు నుంచి ఈ కుటుంబం నుంచి 10 మంది, ఈ కుటుంబం నుంచి 10 మంది అన్ని మాట్లాడి ఆలోచన ఇచ్చి వెళ్తారు. 4 రోజు మరలా ఫోన్ వచ్చింది, ఈసారి 20 మంది రండి. హల్లెలూయా. మన కుటుంబ వ్యవస్థలో, మన కుటుంబ జీవితంలో దేవుడు ఇంటర్ అవుట్కు మనం అనుమతి ఏందండి? ఇయన్ని వరకు సమస్యలు ఏదో ఒక కోణంలో వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అందుకే యాజకుడైన జకరియా ఎలిజబెత్ తన వయసైన కాలములో కూడా వారిని గురించిన సాక్ష్యములో ఏందండి? తగ్గిపోలేదు. అవునా కాదా? నిరపరాధులు అని వారిని గురించి చెప్పబడింది. భక్తి విషయంలో, దేవుని భయం విషయంలో, ఆజ్ఞలోని లోబడే విషయంలో ఏందండి? ఎలా ఉన్నారంట? నిరపరాధిలో ఉన్నారు. వీరు ఇద్దరు ప్రభు ఒక సకలమైన ఆజ్ఞ చెప్పున, న్యాయ విధులు చెప్పున నిరపరాధి. ఏదండి? ఒక సమస్యలు వచ్చింది, ఒక వ్యక్తి అరెస్ట్ చేయబడ్డాడు, కోర్టులో సబ్మిట్ చేశారు. ఆ వ్యక్తి కొరకు నిరపరాధిని వకీలి వాదాడుతూ ఉంటాడు. కొన్నిసారి జడ్జి ఏం చేస్తారంటే పోస్ట్ మార్క్ చేస్తారు, ఆ డేట్ని మరలా ఇంకొక తారీఖుకి మార్చి వేస్తాడు. మరలా దాని కొరకు సాక్ష్యాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. అయినా కూడా ఇంకొక సందేహం వస్తుందని మరలా ఇంకొక డేట్ని మారుస్తారు. మరలా ఇంకొక ఆధారముతో వకీలు వచ్చి అన్నిటినీ సబ్మిట్ చేసి ఈయన ఏ తప్పు చెయ్యలేదు, ఈయన నిరపరాధి అని ఫైనల్ జడ్జిమెంట్ ఎలా జడ్జు ఏందో డిక్లేర్ చేస్తాడు. వీళ్ళు తన ప్రారంభంలో నుండి ఏందండి, తన వృద్ధాప్యము కాలంలో కూడా వరకు వీరిని గురించి చెప్పబడే సాక్ష్యం తెలుసా? వీరు నిరపరాధులయ్యా. వీళ్ళు నిరపరాధి అంటే మనము అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటి? దేవుడు వీళ్ళకి మధ్యలో ఉన్న బంధముల వరకు వీరు నిరపరాధి అని మీరు అనుకుంటున్నారా? కాదు, అది నిజమే. భార్య తన భర్త విషయంలో నిరపరాధి, భర్త తన భార్య విషయంలో కూడా నిరపరాధి. హల్లెలూయా. ఎలిజబెత్ దగ్గర జకర్యాని గురించి కంప్లైంట్ లేదు, జకర్యా దగ్గర ఎలిజబెత్ని గురించిన కంప్లైంట్ లేదు. నిరపరాధి. హల్లెలూయా. ఆజ్ఞ అన్నిటిలో, సమాజంలో, మనుషుల ముందు వారి నిరపరాధిగా వారి కుటుంబము. వీరు భార్య భర్త ఒకరికి నిరపరాధి అయి జీవిస్తున్నారు, దేవుని ముందు నిరపరాధి అయి జీవిస్తున్నారు, దేవుని మందిరంలో నిరపరాధి అయి జీవిస్తున్నారు. ఇదే దైవీకమైన కుటుంబం. ఆమెన్ చెప్పండి. ఈ అనుభవానికి మనం రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి కుటుంబం ఇలా ఉండాలనేదే దేవుని ప్రణాళిక. ఏ ఉద్దేశముతోనే దేవుడు ఏంటంటే కుటుంబాన్ని నిర్మించాడు. కానీ అపవాది ఏంటంటే తన కుయుక్తి చేత
కుయుక్తి చేత కొన్న మాయ కార్యానికి కుటుంబాన్ని తిప్పి వ్యర్థమైన కార్యాన్ని కుటుంబంలో వెత్తి ఏందండి ఆ దైవికమైన అనుభవానికి దూరం చేసేసాడు. దేవుని ప్రణాళికలో నుండి కుటుంబాన్ని దూరం చేసేసాడు. హల్లెలూయా. వాటిని మరలా స్థిరపరచుటే యేసయ్య ఈ భూమి మీద వచ్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ దైవికమైన కుటుంబంలో ఏందండి, దైవికమైన కుటుంబంలో ఒకరు వచ్చేటప్పుడు వారి అనుభవాన్ని మరలా మనము న్యాయాధిపతులు 13వ అధ్యాయానికి రండి. ఈ దైవికమైన కుటుంబంలో కనబడే అనుభవాన్ని మనము గత దినములో ధ్యానించాం. ఒకటి దైవికమైన కుటుంబము, ఒక ఆత్మీక కుటుంబము, ఒక భక్తి కలిగిన కుటుంబం అంటే ఆ కుటుంబంలో జాగ్రత్త ఏందండి ఉంటాయి. రెండోది నేను చెప్పాను, ఆ కుటుంబంలో ఏ కనబడిదండి, పరిశుద్ధత. పరిశుద్ధత, పనిలో పరిశుద్ధత, నడకలో పరిశుద్ధత, వినే విషయంలో పరిశుద్ధత, ఏందండి సమాజంలో పరిశుద్ధత, స్వభావంలో పరిశుద్ధత, పిల్లల్ని పరిశుద్ధతలో నడిపించే అనుభవము. పరిశుద్ధతానికి ఏందండి ముఖ్య స్థానాన్ని ఇచ్చి ఆ కుటుంబం జీవిస్తారు. ఇది మనోవా జీవితం వారి కుటుంబంలో నుండి మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు 3వ అనుభవాన్ని నేను మీ ముందు చెప్తాను. అమ్మ, న్యాయాధిపతులు 13వ అధ్యాయము 8వ వాక్యం. అందుకు మనోవా, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకి వచ్చి పుట్టపోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చెయ్యవలనో అని దానిని నేర్పునట్లు దయచేయమని యెహోవాను ఏం చేసింది? మరలా చెప్పింది, ఏం చేసింది? వేడుకొంది, ప్రార్థించింది. ఇది దేవుడు కట్టిన కుటుంబంలో ఉన్న ఒక అనుభవం, దైవికమైన కుటుంబంలో ఉన్న ఒక అనుభవం. వాక్యానుసారంగా తన కుటుంబాన్ని కట్టుకున్న వారిలో ఉన్న అనుభవం ఏమిటంటే ప్రార్థన చేస్తారు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. ఒక దైవికమైన కుటుంబములో, ఆత్మీక కుటుంబములో, దేవుడు కట్టిన కుటుంబంలో కనబడవలసిన 3వ అనుభవం తెలుసా? ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. దేవుడితో మాట్లాడే అనుభవం, సంభాషణ. ఫోన్ ఒక పర్పస్ మీకు తెలుసా? కమ్యూనికేషన్, అంతే. హల్లెలూయా. ఆ ల్యాండ్ ఫోన్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మొబైల్ ఫోన్, ఆండ్రాయిడ్, ఏదైనా సరే అది ఫోన్ కనిపెట్టుటకు మూల కారణమే కమ్యూనికేషన్. హల్లెలూయా. దూరంలో ఉన్న వారికి సందేశాన్ని తెలియచేయాలి. కమ్యూనికేషన్ అది అప్డేట్గా ఎక్కడెక్కడ కూడా వచ్చేసింది. హల్లెలూయా. కానీ మొబైల్ ఫోన్ లేకపోతే నార్మల్ ఫోన్ ఏ ఉద్దేశము కొరకు తయారు చేయబడిందో ఆ ఉద్దేశము ఏందండి దూరమైంది, మిగిలేది అన్ని చక్కగా జరుగుతుంది. హల్లెలూయా. ఇయాల కూడా దేవుడు కుటుంబాన్ని నియమించిన ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి మిగిలిన అన్ని కార్యక్రమంని కుటుంబము చేస్తుంది. అందుకే సమస్య. కొన్ని దినము, నాకు తెలిసి కొన్ని నెలలు కొన్ని సంవత్సరం గతము మొబైల్ ఫోన్ని కనిపెట్టిన వ్యక్తి మీడియా ముందు వచ్చి ఆయన ఏడ్చుచు బాధతో చెప్పిన ఒక విషయం తెలుసా? ఈ ప్రపంచానికి, ఈ తరముకి నేను ఒక నాశనాన్ని కనిపెట్టి ఇచ్చేశాను అని బాధపడ్డాడు.
ఏం చెప్పాడండి? నేను ఒక ఉద్దేశాన్ని కొరకు కనిపెట్టినది ఈరోజు అది అనేక నాశనానికి కారణంగా మారిద్దని నాకు తెలియకపోయింది. మీకు తెలుసా, మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాతనే అబద్ధము ఎక్కువ అయిపోయింది. మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత తిరుగుబాటు ఎక్కువ అయిపోయింది. మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఏందండి, పాపము ఎక్కువ విస్తరించబడింది. మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఏందండి, భక్తి తగ్గిపోయింది, వాక్యం మీద ఉన్న ఆసక్తి తగ్గిపోయింది, ప్రార్థన మీద ఉన్న ఆసక్తి తగ్గిపోయింది, దేవుడి కొరకు సమయం ఇవ్వాలని ఆ ఆసక్తి తగ్గిపోయింది, భయభక్తి తగ్గిపోయింది, సంఘం మీద ఉన్న పట్టు తగ్గిపోయింది. ఈ అన్నిటికీ మనము ఏందండి, నియమించిన సమయాన్ని మొత్తాన్ని ఒక్కటి తన కంట్రోల్లో తీసుకుంది, సోషల్ మీడియా, ఇంటర్నెట్. అవునంటారా కాదంటారా చెప్పండి? హల్లెలూయా. ఒక 2 అధ్యాయం బైబిల్ చదువుతాంలే అని బైబిల్ ఇలా తీస్తున్నారు, టొయ్ అని ఒక సౌండ్ వచ్చింది. అలా తీసిన బైబిల్ అలాగనే ముయ్యబడింది. ముయ్యబడి ఉన్న ఆ మొబైల్ ఫోన్ అలాగనే ఓపెన్ చేయబడుతుంది. అవునా కాదా? ఒక అధ్యాయ చదవలేని విశ్వాసులు ఫోన్ని కొన్ని గంటలు చాలా సులువుగా వారు సమయం ఇవ్వట్లేదంటారా కాదా? కుటుంబము పతనమైపోవటానికి కారణం. దాంట్లో ఒక డేంజర్ అయిన యాప్ నేను మీకు చెప్పనా? ఈ షేర్ యాప్ ఉంది చూసారా? ఏ భక్తుడు ఆ షేర్ అనేది ఒకటి కనిపెట్టాడో అది కుటుంబం ఇంకా పతనం అయిపోయింది. హల్లెలూయా. అన్ని షేరే, డౌన్లోడ్ ఏది కూడా లేదు, మొత్తం ఫార్వర్డే. హల్లెలూయా. అది మంచిదా చెడ్డదా ఒకటి ఎవడో ఒకటి పంపించాడు, ఈయన ఒక 50 మందికి షేర్. హల్లెలూయా. ఉప్పు లేదా షేర్, తిట్టారా షేర్. హల్లెలూయా. అన్ని షేరింగ్లోనే వెళ్తుంది. ఇదేగా నేను గత దినంలో చెప్పాను, ఈ షేర్ని పక్కన పెట్టేసి మీరు పక్కన కూర్చొని షేర్ చేసుకుంటే ఎంత బాగుంటాయండి. మీరు ఇరువురు షేర్ చేసుకుంటే మీలో ఒక సంతోషం, మీలో ఒక అండర్స్టాండింగ్, మీలో ఒక ప్రేమ, ఆ ప్రేమతో మీరు ఇద్దరు వచ్చి దేవుడి దగ్గర విషయాన్ని షేర్ చేస్తే ఇంకా ఎంత బాగుంటాయా కుటుంబం? ఆమె చెప్పట్లేదే. చూడండి, కుటుంబము పతనము పోతుంది. దానికి కారణము దేవుడితో మనకున్న కమ్యూనికేషన్, సంభాషణ వీక్ అయిపోయింది. మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి, నేను చెప్తాను ఈ మాటని. చూడండి, ఎప్పుడు దేవుడు మీకు ఉన్న బంధం, మీ ఇంటిలో 10 నిమిషాలు, అరగంట మీరు చేసిన ప్రార్థన, మీరు ప్రార్థన ఎప్పుడల్లా చేశారో, ఏ రోజు మీరు దానిని చెయ్యకుండా మిగిలిపోయారో, రెండుని మీరు కొంచెం కూర్చొని నిదానించండి, మీకు అర్థమైపోయింది మీకు. ఒక ఆత్మీక కుటుంబం చూడండి, ఇక్కడ మనోవా బిడ్డ లేదు కానీ భక్తులు, తల్లి ఈ భార్య భర్త భక్తులు కానీ పిల్లలు లేదు. అనేక సంవత్సరాల తర్వాత దూత వచ్చి అంటున్నాడు, దేవుడు మీకు ఒక చక్కని కుమారుడిని ఇవ్వబోతున్నాడు, అతనికి ఆ బిడ్డకి మీరు శాంసన్ అని పేరు పెట్టాలి, ఆయనని మన ప్రజల్ని రక్షిస్తాడు అని ఆయనని గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా బిడ్డ పుట్టలేదు కానీ ఇప్పుడే ఈ తల్లి ప్రార్థిస్తుంది, ఈ బిడ్డని ఎలా నేను పెంచాలి? ఏం విశ్వాసం అండి మనైతే, ముందు ఇయ్యా తర్వాత చూస్తా, ఇప్పటికి 30 సంవత్సరాల భక్తి చేసేసాను ఏంది. కానీ బిడ్డ ఇంకా రాలేదు, బిడ్డని ఇంకా కనలేదు. కానీ
వర్తమానము దేవుని సన్నిధి నుంచి రాగానే ఆ తల్లి ఒక విశ్వాసం చూడండి. దేవుడి సన్నిధిలో నుంచి వర్తమానం వచ్చేసింది. ఈ గర్భంలో ఒక బిడ్డని పుట్టబోతున్నాడు. దేవా, ఈ బిడ్డని ఎలా నేను పెంచాలి? ఇది విశ్వాసం. చూసిన తర్వాత నేను చేస్తాను. చూసిన తర్వాత కొందరు వచ్చి సాక్ష్యం చెప్తారు. గత దినంలో నాకు కడుపు నొప్పి వచ్చిందయ్యా, తలనొప్పి వచ్చిందయ్యా, నీరసం వచ్చిందయ్యా, కళ్ళు తిరిగినట్టు వచ్చిందయ్యా. ఎమ్మట నేను అక్కడ కూర్చొని నేను ఒక తీర్మానించాను, యేసయ్యా ఈ తలనొప్పి పోతే ఈ వారం నేను సాక్షి చెప్తానయ్యా అని నేను చెప్పాను. తలనొప్పి పోయింది, నేను సాక్ష్యం చెప్తున్నాను. పోకపోతే ఈ మాట విశ్వాసమే కాదండి. పోతే డిమాండ్. నేను అంటాను, ఈ తలనొప్పి పోతానికి మీరు ఇంత పెద్ద డిమాండ్ చేయవలసిన అవసరం లేదు. దేవా పోయిందనుకో సాక్షి చెప్తాను. దేవుడు అంటారు, పోకపోతే సాక్షి చెప్పను. నేను అంటాను, మీరు అనవసరంగా దేవుడితో ఎందుకు ఇన్ని పెద్ద డిమాండ్ పెట్టుకున్నారు, గొడవ పెట్టుకున్నారు? మెడికల్ స్టాప్లో వెళ్ళి తలనొప్పిని చెప్పి ఏదో ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, విక్స్ యాక్షన్ 500 వేసుకొని ఒక గంట సేపు పనుకోండి, తలనొప్పి రిలీఫ్ అయిపోయింది. ఏమన్నా నా మాట మీకు అర్థమవుతుందా? ప్రార్థన అనేది నేను చూసిన తర్వాత చాలా సంవత్సరం తర్వాత వర్తమానం వచ్చింది. బిడ్డ వచ్చే సంవత్సరమే రాబోతున్నాడు. కానీ ఇప్పుడే చూడండి, ఆ బిడ్డని ఎలా పెంచాలయ్యా? నేను మీతో ఒక మాట అంట, నన్ను కూడా కలుపుకోండి. మనందరు దేవుడి ముందు మనందరికి పిల్లలు ఉన్నారు. బిడ్డని చూసే మునుపే ఆ బిడ్డని నేను ఎలా పెంచాలని ఆ తల్లి ప్రార్థన, వర్తమానం వచ్చిన మరో క్షణంలోనే ప్రార్థన మొదలుపెట్టిందంటే మన పిల్లల్ని కన్నీ ఎన్ని సంవత్సరం అయింది? మన పిల్లలకి 4 వయసు, 5 వయసు, 7 వయసు, 10 వయసు కూడా వచ్చేసింది. అంటే మన బిడ్డ కొరకు మనం ఎంత ఎక్కువ ప్రార్థించాలి? బిడ్డని చూసే మునుపే ఆ బిడ్డ కొరకు ప్రార్థనని మొదలుపెట్టేసిందంటే బిడ్డని కన్న తర్వాత పాపము నిండి ఉన్న భూమిలో మన పిల్లలు వెళ్తున్నారు, వస్తున్నారు, జీవిస్తున్నారు. కంటికి ఎన్నో విషయం కనబడుతుంది. మన బిడ్డ కొరకు మన కంటిలోని కన్నీటి దేవుడి సన్నిధిలో పడాలా వద్దా? ఏమండి, మీకు అర్థమవుతుందా ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నామనేది? పనిని ప్రార్థనని నువ్వు పోగొట్టుకున్నావు. బిజీని దేవుడితో మాట్లాడే విషయాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. నువ్వు నీ జీవితంలో ఈ సమయం నేను ప్రార్థిస్తాను, ఈ సమయంలో దేవుడితో మాట్లాడుతాను, నువ్వు ఏ రోజు దేవుడి సన్నిధిలో మాట ఇచ్చావో ఆ సమయానికి నీ దేవుడు నీతో మాట్లాడటానికి వచ్చేస్తాడు. నీకు తెలుసా? పలానా రోజు మీరు ఒక తీర్మానం తీశారు, దేవా ఈ రోజు నుంచి సాయంత్రము 8 గంటల నుంచి 8:30 వరకు నేను ప్రార్థన చేస్తానయ్యా, మధ్యాహ్నము 3 నుంచి 3:30 గంటకి నేను ఫ్రీగా ఉంటాను, నేను ప్రార్థన చేస్తానయ్యా అని నువ్వు తీర్మానించావే, ఆ రోజే దేవుడు ఆ సమయానికి వచ్చి నీతో మాట్లాడటానికి ఎదురు చూస్తూ ఉంటాడు. తీర్మానించిన మనము మర్చిపోయాము గనుక దేవుడు మన జీవితంలో కార్యాన్ని చేయలేకపోయాడు. కనబడే వాళ్ళతో విస్తారంగా మాట్లాడుతున్నాం, ఫోన్లో విస్తారంగా మాట్లాడుతున్నాం. కుటుంబానికి ఒక సేవకుడిగా నేను ఒక ఆలోచన చెప్పనా? దయచేసి మీ ఇరువురిలో ఉన్న కార్యాన్ని యేసయ్య తప్ప మరొకరి దగ్గర వెళ్ళుటకు మీరు అనుమతి ఇవ్వవద్దు. మీ విలువ పోయిద్దండి, మీ విలువ పోయిద్ది. సమస్యలు కుటుంబంలో ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్ వస్తాయి, కొన్ని గొడవలు వచ్చేస్తాయి, కొన్ని కార్యం వచ్చేస్తాయి. అది మిమ్మల్ని దాటి ఒకరి దగ్గర వెళ్తానికి అనుమతించవద్దు. దీని వలన మీ విలువ తగ్గిపోయింది. మీతో మాట్లాడుతారు కానీ ఆ విలువ మిమ్మల్ని అంత ముందు చూసిన చూపు తర్వాత చూసే చూపులో వ్యత్యాసం వచ్చేసింది. కుటుంబంలో ముఖ్య పాత్రము భార్య, భర్త.
తన మంచిదో తన చెడ్డదో, లాభమో నష్టమో, కొదువో బలహీనత, కన్నీటో ఏదైనా సరే మనము షేర్ చేయవలసినది కేవలము మన కుటుంబానికి ఆధారమైన మన దేవుడు. ఎవరికి చెప్పవద్దండి. మంచి వార్తని మీ తల్లిదండ్రికి చెప్పండి. వారు మీ బ్రతుకుని చూసి ఆనందిస్తారు, పిల్లలు బాగున్నారని. మన కన్నవారు మనని గురించిన వార్తను విని వారు ఆనందించాలి. మన పిల్లలు బ్రతుకు చక్కగా ఉందని ఆనందించాలి, కానీ మన బలహీనతను విని వారు బాధపడినట్టు ఉండకూడదు. అది భర్త తల్లిదండ్రి అయినా, భార్య తల్లిదండ్రి అయినా సరే. ఎందుకు దేవుడు మీకు కుటుంబాన్ని ఇచ్చాడు? ఎందుకు మిమ్మల్ని భార్య భర్తగా దేవుడు నియమించాడు? ఆ అనుభవానికి మనం రావాలిగా, మనము తీర్మానించాలిగా, మనము మాట్లాడుకోవాలి కదా, మనము దాన్ని సాల్వ్ చేయాలి కదా. నా మాట మీకు అర్థమవుతుందా? కుటుంబం చాలా నేను చెప్పనా, ఇప్పుడు నేను ఒక సేవ చేస్తున్నానండి. నేను సేవ చేస్తున్నాను, అనేకులకి నేను సేవను తెలుసు. అనేకులకి ఏందండి, నేను మంచి వర్తమానాన్ని ఇచ్చిన నా కుటుంబ విషయంలో నాకు విలువ లేదనుకోండి, నా సేవ విషయంలో విలువ ఉండదు. హల్లెలూయా. అందుకే అన్నిటికీ మూలము కుటుంబం. మీరు బాగా చూడండి, ఈ కుటుంబ విషయంలో సమాధానము అనేది ఒకటి లేదనుకోండి, నెలకి లక్షల రూపాయలు సంపాదించే పని అయినా సరే మీరు ఆ పని స్థలంలో తృప్తిగా ఉండరు. హల్లెలూయా. మీకు అర్థం అవ్వలేదు. సాగర్ జాయ్ ఉన్నారండి, హల్లెలూయా, చక్కగా వెళ్తుంది. ప్రార్థన, సంఘము, ఆరాధన, ఆత్మీయత, ప్రేమ అన్ని క్రమంగా వెళ్తుంది. అకస్మాత్తుగా ఇరువ మధ్యలో చిన్న తగాదు వచ్చింది. ఏదో మాటల మీద తగాదు వచ్చేసింది, ఏదో టెన్షన్ అయిపోయారు. ముందు రోజు సాగర్ తన పనికి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి ఆయన చేసిన పని, ఇవాళ ఈ చిన్న తగాదు అయిన తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్ళి చేసే పనిలో ఆకాశ భూమికి అంత తేడా ఉంటాయి. హల్లెలూయా. చేయలేరు. మీరు ఎవరినైనా మీరు అనుకోండి, ఎంత పెద్ద కోటీశ్వరుని అనుకోండి, కుటుంబంలో డిస్టర్బ్ అయిందనుకోండి, సమాజంలో ఆయన జీవించలేడు, పనిని మనస్ఫూర్తిగా చేయలేడు, ప్రార్థన చేయలేడు. అందుకే ఎఫెసీలో ఒక మాట వచ్చింది, కొన్ని భార్యలు, కొన్ని భర్తలు ఎప్పుడు ప్రార్థన చేయటానికి రోషం వచ్చేది తెలుసా? గొడవ అయిన తర్వాత. కానీ బైబిల్ చెప్పే మాట, కోపపడినా పాపము చేయవద్దు. కోపపడినా పాపము చేయకొద్దు, సూర్యాస్తమించే మునుపు. హాయ్ బాయ్ డార్లింగ్, ప్రైజ్ లార్డ్, నైట్కి ఏం కూర పెడతావు, ఏం తీసుకొని రావాలి, వచ్చేయాలి. ఆ మాట మీరు ఇలాగనే ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా అలాగనే ఉంటాడు. ఆయన అంటాడు, వండి పెట్టు, నీకెంత అంటే సంపాదించి నాకెంత ఉంటాయని ఆయన అంటాడు. ఈ ఇరువురు వలన అక్కడ ఇబ్బందికి గురి అయ్యేది ఎవరు? పిల్లలు. ఇది అన్యాయమా? ఇది అవసరమా? దేవుడు ఎంత మంచివాడండి. ఏమంటే కోపపడే సందర్భం వచ్చిందండి, కానీ అది కొనసాగకూడదు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీ దేవుడు గొప్పవాడు, నీ కుటుంబం మీద ప్రణాళిక కలిగి ఉన్నాడు, నేను ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నాడు. నీ వలనే నీ పిల్లలు ధన్యులుగా మారాలి, నీ వలనే నీ పిల్లలు ఏందండి దేవునికి ఇష్టలుగా ఉండాలి, నీ వలనే నీ పిల్లలు ఏందండి క్రమశిక్షలో నడిపించబడాలి. ఒకరోజు చెప్పాలి, చిన్నప్పుడు మేము మా అమ్మ నాన్న గొడవ చేసుకుంటారు, కానీ కొన్ని నిమిషంలోనే
మన పిల్లలు పెద్దవాళ్ళయి వారికి కుటుంబం వచ్చిన తర్వాత మన బ్రతుకు వాళ్ళకి రోల్ మోడల్గా ఉండాలి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. వాడు పెద్దవాడాయి వాడు కుటుంబంలో గొడవలు వచ్చేటప్పుడు ఏందండి, ఆయన ఈ వాక్యాన్ని గుర్తు చేసుకొని ఎమ్మటి ఐక్యత పడాలి. అప్పుడు ఐక్యత పడేటప్పుడు చెప్పాలి, మా అమ్మ నాన్న ఈ వాక్యాన్ని పాటించేవాళ్ళు. మేము చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళు గొడవ చేసుకున్న వాళ్ళు, కానీ ఇదే వాక్య ప్రకారంగా ఐక్యత పడేవాళ్ళు, క్షమించుకున్న వాళ్ళు, మాట్లాడుకున్న వాళ్ళు. హల్లెలూయా. ఆ దేవుడు ఆ అలవాటుని ఈరోజు మనకు కూడా ఇచ్చాడు అని చెప్పాలి. హల్లెలూయా. దైవిక కుటుంబం అంటే ఏదండి, ఒక 100 రూపాయలు 1000 రూపాయలు 10,000 కాదు. దైవికమైనది. ఈ కుటుంబం ఒక విలువ ఈ భూమితో అయిపోయేది కాదు, నిత్యములో కూడా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన కుటుంబం అక్కడ కూడా మాట్లాడబడును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయండి. నేను అదనే ఎప్పుడు చెప్పే మాట, దేవుడితో మాట్లాడేవాడు మనుషులతో లిమిట్గా మాట్లాడతాడు, అవసరమైనదిని మాట్లాడతాడు, ఏందండి న్యాయమైనదిని మాట్లాడతాడు. ఎవరి దగ్గర ఏం చెప్పాలో వాళ్ళ దగ్గర అదే చెప్తాడు. ఈ మాటని చాలా ధ్యానించాలండి. ఈరోజు కుటుంబంలో ఉన్న సమస్య ఏం తెలుసా అండి, వారికి నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు వివాహమైన వారు ఆ సహోదరికైనా సరే ఆ సహోదరుడికైనా సరే కుటుంబంలో ఒక సమస్య వచ్చేటప్పుడు వివాహం అవ్వని స్నేహితులు ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గర ఈ సమస్యని చెప్పాడు అనుకోండి, వాళ్ళు చెప్పే ఆలోచన మీ కుటుంబం కట్టబడిదా, మీ కుటుంబం పతనమైందా? చెప్పండి. నేను మీకు చెప్పే విషయం ఏమిటంటే, మన కుటుంబ విలువని మనం కాపాడుకోవాలంటే ఎవరి దగ్గర ఏం చెప్పాలి? నేను అంటాను, దేవుడి దగ్గర ఏది కూడా మరువు చేయకూడదు. ఒకటి, మన దేవుని దగ్గర ఏది కూడా మనం మరువు చేయకూడదు. ఆయన దగ్గర అన్నిటిని చెప్పాలి. ఒక భార్యకి ఈ జ్ఞానము చాలా ముఖ్యమండి. అందుకే బైబిల్లో భార్యని గురించి బైబిల్ గుణవంతురాలని స్త్రీ ముత్యము కంటే దేవుడు భార్యకు ఒక విలువని ఇచ్చారంటే ఆ విలువని మీరు కాపాడుకోవాలండి. అప్పుడు మీ చేత మీ కుటుంబాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాలి, ఎలా దీవించాలని ఉద్దేశించాడో అది నెరవేర్చబడిద్ది. ఆమేన్ చెప్పండి. జ్ఞానవంతురాలని స్త్రీ, గుణవంతురాలని స్త్రీ. ఆ జ్ఞానములో ఒక్క విషయాన్ని నేను మీకు చెప్పనా, భర్త దగ్గర ఏ విషయాన్ని కూడా నువ్వు దాచిపెట్టకూడదు. అలాగనే భర్తతో కూడా నేను అంటాను, భార్య దగ్గర ఏ విషయాన్ని కూడా దాచిపెట్టకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్పింది, మీరు ఇరువురు కాదు ఒకే దేహమై ఉన్నారు. మీరు ఒకరిని అర్థం చేసుకున్నారంటే, ఒకరిని మీరు నిజంగా ప్రేమిస్తున్నారంటే, ఒకళ్ళు ఎడల ఒకళ్ళు తెరవబడిన పుస్తకమై ఉండాలి. అందరికీ కాదు. కొందరు అంటారు, నేను ఓపెన్ పుస్తకం అండి. ఇదేనా ఐటీ ఎగ్జామ్కి చదివే డైరీ డిక్షనరీ అయింది అందరు చదువుకుంటానికి. భార్య భర్త ఎడల ఒక తెరవబడిన పుస్తకమే దీవించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నా ఫోన్ని నా భార్య ముట్టుకుంటానికి, నా భార్య దాన్ని తీసి అన్నిటిని చూస్తానికి నేను అనుమతి ఇవ్వాలి. చూసుకో. హల్లెలూయా. అందుకే నా ఫోన్ లాక్ అయినా సరే, నా బ్యాంక్ అయినా సరే మొత్తం అమ్మగారిదే ఉంటాయి. హల్లెలూయా. నా బయట మొత్తం మీరు వాళ్ళ తంబు పెట్టి మీరు చూడవచ్చు.
నా ఐప్యాడ్ అవును ఉండని, నా బ్యాంక్ ఇది ఉండని, నా ఏటీఎంది ఉండని, నా ఫోన్ ఇది ఉండని. నాకు వచ్చే ఫోన్ కాల్ వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. నాకు ఏమాత్రం భయం లేదు. వారి ఫోన్ని నేను ఎప్పుడైనా ముట్టుకుంటాను. మాకు ఏమాత్రం భయం లేదు. హల్లెలూయా. అందుకే ఒక సేవకుడుగా నేను మీకు చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా. వీరి ఇరువురి మధ్యలో ఒక తెరవబడిన పుస్తకముగా. హల్లెలూయా. ముఖ్యం, చాలా ముఖ్యం. మనం ఎవరి దగ్గర ఏం చెప్తున్నాము, ఒక భర్తని దాటి మనం మాట్లాడే విషయం, మనం ఒక విషయాన్ని షేర్ చేసే విషయంలో భార్య చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగనే భర్త తన భార్యని దాటి ఒకరి దగ్గర చెప్పే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక సేవకుడిగా మరలా చెప్తాను, కుటుంబ విషయాన్ని భార్య భర్త దగ్గర, దేవుడి దగ్గర, భర్త భార్య దగ్గర, దేవుడి దగ్గర తప్ప మరి ఎవరి దగ్గర చెప్పవద్దండి. ప్రార్థనకి మించిన ఒక మంచి ఆయుధము వేరే ఏది లేదు మన కుటుంబాన్ని కట్టకు. హల్లెలూయా. ప్రార్థన చెయ్యండి అమ్మా. నేను కూర్చున్న స్థలంలో గంటలసేపు ప్రార్థన చెయ్యనని చెప్పను. మధ్యాహ్నం ఒక పావు గంట, సాయంత్రం ఒక పావు గంట. భర్త నువ్వు ఒక సమయాన్ని సిద్ధపరచు, భార్య మీరు ఒక సమయాన్ని ఒకరికొరకు ప్రార్థించుకోండి. మీరు సంఘంలో వినే వాక్యాన్ని గుర్తు చెయ్యండి. ఇలా నేను ప్రార్థించాలని ఎందరిని నిర్ణయించండి, అలా ప్రార్థించండి. మీరు ఆయనతో విషయాన్ని తెలియచేసేటప్పుడు ఎంత అద్భుతంగా, మీకు చెప్పనా, ఒక్క మెసేజ్ ఎవరికి పంపించకూడదో వారి దగ్గర ఆ మెసేజ్ ఎల్లుట వలన కుటుంబమే తారుమారైపోయింది. ఒక్క మెసేజ్ అండి. అందుకే నా ఫోన్కి ఒట్టి హాయ్ వస్తే నాకు చాలా భయం. హల్లెలూయా. హాయ్, దానిని కూడా ఇంకా షార్ట్ చేసేది ఏందని కనిపెడుతున్నారు. ఇంకా దాన్ని హాయ్ కూడా ఇప్పుడు కష్టంగా ఉంది, ఇంకా చిన్నదిగా ఎలా పంపించాలి. వాళ్ళకి నచ్చిందంటే ఆ గుడ్ అని పంపించేదాన్ని ఓల్డ్ స్ట్రెంత్ అయిపోయింది. ఇప్పుడు ఒక హార్ట్ పెట్టేస్తారు డాయ్ అని. వాళ్ళకి నచ్చిందని ఒక హార్ట్ పెట్టాడు. ఇక్కడ భార్యకి మనం 3 గంటల సేపు దీనికి వివరాలు ఇవ్వాలి. కాదమ్మా అంటే మరి ఏంది, కాదంటే ఎందుకు హార్ట్ వచ్చింది సార్. ఏసీని కూడా అటు ఇటు మీరు హ్యాండిల్ చేయవచ్చండి, భార్యని హ్యాండిల్ చేయలేరండి. ఎందుకంటే వచ్చి నిలబడేది ఆ దయ్యము ఆర్ట్ షేప్లో వచ్చి కూర్చుంది. చెప్పండి, ఇది నవ్వే విషయం. ఈ ఒక్క సింబల్ వలన లక్షల కుటుంబము నాశనం అయిపోయింది. సందేహము. ఇదే జ్ఞానంగా ఉండుంటే నేను చెప్పనా, నాకు 1000 కాంటాక్ట్ ఉంది, కానీ దాంట్లో నేను మాట్లాడేది ఒక 5 లోపలే. నేను ఫోన్ చేస్తాను. హల్లెలూయా. చాటింగ్ మనకి దూరం. నాకు చాటింగ్ ఎక్కువ చేయాలని ఉంటే ఇంక మేడంకి నేను చాటింగ్ చేస్తాను. హలో మేడం, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇదే నా చాటింగ్ ఉంటాయి. నాకు ఎవరు మెసేజ్ పెట్టినా రిప్లై అనేది పెట్టాను, వాయిస్ మెసేజ్ పెడతాను, లేకపోతే ఫోన్ చేస్తాను, అయిపోయింది. ఎందుకంటే నాకు నా విషయంలో భయం ఉంది. ఎందుకంటే బైబిల్ ఒక మాట రాయబడింది, 1 పేతురు 5:8 మీ 1 పేతురు నిబ్బరమైన బుద్ధి గల వారై మేలు. ఎలా ఉండాలి చెప్పాలి, ఎలా ఉండాలి? వాడికి నిద్రే రాదండి. హల్లెలూయా. వాడికి మీరు ఏ స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చినా కూడా నిద్ర రాదు. హల్లెలూయా. నరకంలో కూడా నిద్రపోవుడు, అక్కడ కూడా అరుస్తూ ఉంటాడు. మన విరోధి అయిన అపవాది ఎలా ఉన్నాడు?
గర్జించి ఆయన గర్జించి సింహం అంటే నాశనం చేయాలి. హల్లెలూయా. ఒక ఇంట్లో ప్రార్థన సౌండ్ వినబడుతుందా, తన టీంని పిలుస్తాడు. ఆ ఇంట్లో టీమ్గా ప్రేయర్ జరుగుతుంది. ఆ ప్రార్థనని చెడగొట్టాలి. ఏం చేస్తాం ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆలోచించి భర్త పాత బయోడేటాని ఓపెన్ చేస్తాడు. భర్త పాత పూర్వకాలము బయోడేటాను ఓపెన్ చేసి, అయ్యగారు ఏ విషయంలో వీక్ అని రైట్. ఇప్పుడు అమ్మగారు ఒక పాత బయోడేటాను ఓపెన్ చేస్తాడు. ఎక్కడ అమ్మగారు వీక్, అక్కడక్కడ ఏదండి ఏదో ఒకటి. చూడండి, మీ విరోధి అని అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదు. సెక్యూరిటీ గార్డ్ అంటే ఏడండి, వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. ఎవరు వచ్చారు? ఈయనలాగా సెక్యూరిటీ గార్డ్ చేసేవాళ్ళు ఎవరండి? వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడంట? యోబులు చెప్తాడు, లోకమంతా తిరిగి వస్తున్నాడంట. అమ్మా, ఇంత పెద్ద డ్యూటీ చేసేవాడు ఎవరైనా ఉన్నాడండి? హల్లెలూయా. వారానికి సరుకులు కొనిపెట్టిన తర్వాత ఎన్ని మాటలు చెప్తారండి. వాడు లోకం మొత్తం తిరుగుతున్నాడంట. ఎక్కడ ప్రేయర్ జరుగుతుంది, ఏ కుటుంబంలో సంతోషం, ఏ కుటుంబంలో ఐక్యత ఉంది, ఏ కుటుంబంలో ప్రార్థనని బలహీనపరచాలి, సందేహాన్ని కలిగించాలి, ఆ కుటుంబము వీధికి రావాలి, చుట్టూ ఉన్నవారు చూసి ఆ కుటుంబాన్ని చూసి నవ్వాలి, ఆ స్థితికి దిగజారించాలని వెతుకుచూ తిరుగుతూ ఉంటాడంట. దీనిలో నుండి తప్పించబడుటకు ఒకే ఒక కంచె, ప్రార్థన. హల్లెలూయా. ఒక సేవకుడుగా నేను మీకు ఒక మాట చెప్తానండి, ప్రార్థనకి సమయం లేదని చెప్పవద్దు. నాకు చెప్పండి, విత్తనం విత్తే సమయం వచ్చేసింది, వర్షం పడకపోతే? విత్తనములో ఒక జీవం ఉంది, ఆ జీవము బయటకు వస్తేనే మనము తినగలుగుతాం. విత్తనంలో ఉన్న ఆ జీవము బయటికి రావాలి, వర్షము పడకపోతే? విత్తనం ఉందండి, మంచి క్వాలిటీ విత్తనం అండి, నేలలో నేను విత్తానండి, కాదు, ఆకాశము తెరవబడాలి. ఈ భూమిలో విత్తబడిన విత్తనములో నుండి ఒక నూతన జీవము, ఒక నూతన అద్భుతము, ఒక పంట, ఒక ఆశీర్వాదాన్ని మనం చూడాలి, అనుభవించాలంటే ఆకాశము తెరవబడాలి, వర్షము కుమ్మరించబడాలి. అలాగనే మన కుటుంబాన్ని గురించి దేవుడిని వాగ్దానం ఉంది కదా, సంఘంలో దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నాడు కదా, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కదా, కుటుంబాన్ని దేవుడు ఇలా దీవించాడు, నిన్ను కూడా ఇలా మారుస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఈ ఆశీర్వాదము మన జీవితంలో ఒక ఊటలాగా, ఈ వాక్యము మన జీవితంలో ఒక ఫలములాగా, ఈ వాక్యము మన జీవితంలో ఏందండి, మన కన్నార చూడాలంటే ఆ వాగ్దానము ఒక ఊటగా మార్చబడుటకు దేవుని ప్రసన్నత మన ఇంట్లో దిగి రావాలి, దేవుని సన్నిధి మన ఇంట్లో దిగి రావాలి, దేవుని ప్రభావం మన ఇంట్లో దిగి రావాలి, దేవుని ఆత్మ మన ఇంటిలో సంచరించాలి. ఈ వాతావరణము రావాలంటే ఆయనతో మనం మాట్లాడే మాటకి పేరే ప్రార్థన. మీరు చక్కగా ప్రార్థించి చూడండి, దేవుడు మీకు ఆ ప్రార్థన వలన ఎంత జ్ఞానాన్ని ఇస్తాడంటే, ఇంటికి చాలామంది వచ్చినా చాలామందితో ఒకేలాగా మీరు మాట్లాడరు, ఎవరితో ఎలా మాట్లాడాలని దేవుడు మీకు ఆ జ్ఞానం ఇచ్చేస్తాడు. మీకు నేర్పించవలసిన అవసరం ఉండదు. వీళ్ళు ఒకలాగా జాగ్రత్త అని కొందరు అంటారు చూసారా, వీళ్ళ దగ్గర నోరు తెరవద్దు, డేంజర్ అంటారు చూసారా. దేవుడితో మాట్లాడేవాడుగా నువ్వు ఉన్నప్పుడు మీ ఇంటికి ఎవ్వరు వచ్చినా సరే దేవుడు మీ ఆత్మలో వారిని గురించిన ఒక పేరేపుని ఇచ్చేస్తారు. దేవుడు వారి దగ్గర ఏ వినాలి, వారితో ఏ మాట్లాడాలి, ఏ వినకూడదు అనేది అద్భుతంగా నడిపిస్తాడు.
ఆయనతో మాట్లాడండి, ఆయనతో మాట్లాడండి. ఇది చూడండి, నేను దేవుడు నాకు ఇచ్చిన కుటుంబము, పిల్లలు సియోనులో నివసించే సైన్యములకు అధిపతి అయిన దేవుని ఎదుట సూచనలుగాను మహత్కార్యముగాను ఉండాలంటే ఈ మనోవా కుటుంబాన్ని దేవుడు మన ఎదుట ఉంచి చెప్తున్నాడు, ప్రార్థించేవారిగా ఉండు. ఆశీర్వాదాన్ని అనగా ఆ వాగ్దాన బిడ్డని చూసే మునుపే ప్రార్థనని మొదలుపెట్టేసిందంటే, ఈరోజు దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఇక్కడ ఉన్న సహోదరులతో అంటానండి, గర్భ ఫలము కొరకు ఏందండి దేవుడి సన్నిధిలో ప్రార్థించే వాళ్ళతో నేను అంటున్నానండి, ఈ వాక్యాన్ని పట్టుకోండి, ఆ మనోవాలాగా వాక్యాన్ని పట్టుకోండి. ప్రార్థిస్తుంది, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఒక కుమారుడిని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ బిడ్డని ఎలా పెంచాలని, ఎలా బిడ్డని చూసే మునిపే ప్రార్థించిందో, ఈ వాక్యాన్ని విశ్వాసంతో తీసుకొని నీ కడుపులో చేపట్టి ప్రార్థనని మొదలుపెట్టు. నా దేవుడు మోసం చేసేవాడు కాదు, నా దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, నా దేవుడు మాటని మర్చిపోయేవాడు కాదు. ఆకాశము ఏందండి తొలగిపోయినా, భూమి తొలగిపోయినా ఆయన చెప్పిన మాట తొలగిపోవద్దు. తన మాటను పంపి ఆయన బాగు చేసేవాడు. ఈ వాక్యాన్ని ఎత్తుపెట్టుకో. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, ఈ వాక్యం నాకు సంబంధించినది. దేవా, మీరు నాకు ఇయ్యబోయే ఆశీర్వాదాన్ని నేను ఎలా దాచిపెట్టాలి, ఎలా నేను నడిపించాలి, నాకు కృప కావాలని ప్రార్థించండి. అన్న ఒకరోజు దేవుని సన్నిధికి వస్తుంది, ఒక ప్రార్థన చేస్తుంది, దేవా మీరు గనక నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుడిని ఇదే మందిరంలో నీ సేవ కొరకు నేను ఇచ్చేస్తాను. ఇంకా బిడ్డని చూడలేదు, ఆమెకి దేవుడు వాగ్దానం కూడా ఇంకా చెప్పలేదు. ఆ విశ్వాసం ఎంత భయంకరం అన్నదండి. ఈమెకి దూత వచ్చి మాట్లాడిన తర్వాత ఈమె ప్రార్థన మొదలు పెడుతుంది. అన్న ఏమో ఇంకా దూత కనబడలేదు, దర్శన రాలేదు, ఏది కూడా రాక మునుపే వచ్చి అంటుంది, నువ్వు ఈ గర్భాన్ని నువ్వు తాకితే, ఈ గర్భంలో నువ్వు ఒక బిడ్డ వస్తే నీ రాజ్యం కొరకు ఈ బిడ్డ నేను అర్పిస్తానయ్యా. ఆ దేవుడు వాళ్ళ కొరకే దేవుడా, మనకి దేవుడు కాదా? వాళ్ళ ప్రార్థనని ఆయన వింటాడా? మన ప్రార్థన వినడా? నీవు విశ్వాసిస్తే దేవుని మహిమని చూస్తావు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని పిచ్చి వాళ్ళలాగా విశ్వాసించండి. నేను జీవాన్ని చూస్తాను. ఈ వాక్యము మరణాన్ని పుట్టించే వాక్యం కాదు, కానీ ఈ వాక్యము జీవాన్ని పుట్టించే వాక్యం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యము కుటుంబాల్లో చీకటిని పుట్టించేది కాదు, వెలుగుని కలిగ చేసేది. ఈ వాక్యము కుటుంబంలో శాపాన్ని పుట్టించేది కాదు, ఈ వాక్యము కుటుంబంలో ఆశీర్వాదాన్ని పుట్టించేది. ఈ వాక్యము కుటుంబంలో గొడవని పుట్టించేది కాదు, ఈ వాక్యము కుటుంబంలో ఐక్యతని పుట్టించే వాక్యము. హల్లెలూయా. మీ ప్రార్థన మీ కుటుంబానికి కంచె. మనుషుల దగ్గర ఏడుట ఆపండి, మనుషుల దగ్గర బాధని పంచుకొనుట ఆపండి, మనుషుల దగ్గర మీ స్థితిని తెలియచేయుట ఆపండి. నీ హృదయం నీ యేసయ్య హృదయము. నీ కన్నిటి నీ కన్నులో నుండి బయటికి వచ్చిందంటే అది యేసయ్య పాదములో పడినట్టు ఉండునుగాక. హల్లెలూయా. మనుషుల ముందు ఈ కన్నిటి పడుటకు అవకాశం ఇవ్వవద్దండి. కన్నులో నుండి కన్నిటి వచ్చిందా, అది ఎక్కడ పడినట్టు ఉండాలి? నా యేసయ్య పాదములో పడినట్టు ఉండాలి. మందిరంలో నీ కన్నిటి పడినట్టు ఉండాలి, ఆయన సన్నిధిలో నీ కన్నిటి పడినట్టు ఉండాలి. నీ ఆవేదన, నీ వేదన, నీ దుఃఖము, నీ కడుపులో నుండి వచ్చే ఆ మాటలు ఆయన హృదయానికి చేరినట్టు ఉండాలి, కానీ మనుషుల దగ్గర వద్దు. ఆమేన్ చెప్పండి. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రార్థన ఎంత విలువైనదండి. బైబిల్లో ప్రార్థించిన ప్రతి కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు కుటుంబము ఈ అనుభవానికి రాలేకపోతుంది. కారణం తెలుసా?
అపవాది. భర్త తప్పు చూడవద్దు, భార్య తప్పును చూడవద్దు. దీని వెనక మన విరోధి అయిన అపవాది ఏందండి, గలిబిలి చేస్తాడు. ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ ప్రేమ. ఎందుకంటే భార్య భర్త ఐక్యతగా ప్రేమగా దేవుళ్ళో ఉంటే వారు అనేకులకి మాదిరిగా ఉంటారు, అనేకులకి ఆశీర్వాదంగా ఉంటున్నారు. దేవుడికి దాని వలన మహిమ కలుగుతుంది. పిల్లలు కూడా ఆ భక్తిలో ఎదుగుతున్నారని అపవాదికి తెలుసు గనుక ఇటువంటి కార్యాన్ని చేస్తాడు. కనుక ప్రార్థించేయండి. మీ కుటుంబంలో ప్రార్థన మూల స్తంభంగా ఉండాలంటే ప్రార్థించే ఆ భార్య భర్తకి నేను ఒక మాట చెప్తాను. మీరు ప్రార్థించే ఇరువురు వెళ్ళే మునుపు ఒక పని చేయండి. భర్తని పూర్తిగా క్షమించేసేయండి, భార్యని పూర్తిగా క్షమించేసేయండి. భర్తని పూర్తిగా క్షమించేయండి, భార్యని పూర్తిగా క్షమించేసేయండి. ఏంటండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏందండి ప్రేమ, హల్లెలూయా, ఆ ఐక్యతతో. ఎందుకంటే ఆయన ఒక్కల్ని ఆదముని వరకు సృష్టించాడా? ఆదము వరకు దేవుడి ముందు నిలబడాలని ఆయన సృష్టించాడా? ఆదాంకు సాటి అయిన సహాయంగా అవ్వను కూడా ఇచ్చి ఇరువురు కాదా ఆయన ముందు నిలబడాలని సృష్టించాడు. మళ్ళా భర్త కూడా భార్యని విడిచిపెట్టి దేవుడి ముందు నిలబడుట క్రమం కాదుగా. భార్య కూడా భర్తని విడిచిపెట్టి దేవుడి ముందు నిలబడేది క్రమం కాదుగా. ఇరువురు దేవుని మహిమలో కప్పబడిన వారిగా జీవించారు. ఇరువురు కూడా దేవుని స్వరము వినారు. ఇరువురు కూడా దేవుడిలో జీవించారు. ఇరువురు కూడా దేవుని నామ మహిమ కొరకే సృష్టించబడ్డారు కనుక వారి ఇరువురు కలిశారు కనుక కుటుంబము అని దేవుడు పలికాడు. దీనిని, ఈ ముత్యాన్ని, ఈ బహుమానాన్ని మీరు చక్కపెట్టుకోవాలి. ప్రేమ కలిగిన వారుగా, క్షమించేవారుగా, ఐక్యత, ఒకళ్ళ ఎడల ఒకళ్ళు ఏందండి భుజం చాపించే వాళ్ళుగా, ఒకళ్ళు తప్పుని ఒకళ్ళు క్షమించి. నేను ఒక మాట అంటాను, చివరి మాట చెప్పన్నా, దయచేసి పాత కార్యాన్ని మాట్లాడవద్దు. హల్లెలూయా. పాత తప్పుని మాట్లాడవద్దు. అది అపవాది మన కుటుంబాన్ని పతనము చేయుటకు విత్తే విత్. ఇన్ని రోజు జరగని అకస్మాత్తుగా ఆ మాట వస్తుందంటే అర్థం చేసుకోండి, ఇది మనుషులు కుయిత్తి కాదు. మీరు దేవుళ్ళు నిలబడకుండా వెనక వెళ్ళిపోవాలని అపవాది విత్తిన విత్తనము. ఎవరిలో బలహీనత లేదండి. నా మాట మీకు అర్థమవుతుందా? ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే బలహీనత ఉండదంటారా? కనుక ఎవ్వరు కూడా పరిపూర్ణతకి రాలేదు, కానీ పరిపూర్ణతానికి పిలువబడ్డాము. యేసయ్య తప్ప ఎవ్వరు పరిపూర్ణులు కాదు, కానీ ఆ పరిపూర్ణతానికే దేవుడు రోజు రోజు ఈ అనుభవాలను నడిపిస్తున్నాడు. కనుక పాత కార్యము మాట్లాడవద్దు. కనుక ఒకళ్ళని నేను అలా చేసి ఉంటే అని అలా అప్లై చేసి ముందు సాగాలి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? మనమే దేవునికి మహిమ, మనమే ఇతరులకి సాక్ష్యము, మనమే సంఘములో మాదిరిగా కనబడాలి, మనమే మన పిల్లలకి మంచి శిక్షకులు. హల్లెలూయా. ఇది అన్నీ జరగాలంటే తల శరీరము విడివిడిగా కాదు, ఎలా ఉండాలండి? వారు అమర్చబడిన స్థలంలో ఉన్నప్పుడు సూచనలుగాను మహత్కార్యంగాను ఉంటున్నాం. హల్లెలూయా. అప్పుడు చూడండి, నా దేవుడు మన కుటుంబంలో అన్నిటిని చక్కగా చేస్తాడు. కనుక ప్రార్థించండి, అపవాదికి చోటు ఇవ్వవద్దు. హల్లెలూయా. ప్రార్థించే కుటుంబంగా ఉండండి. దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించి మనని తన కృపలో నిలబెట్టునుగాక. అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన.